మరుగు చేసి మన మహిమ నిమిత్తము దానిని నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమి అందరికీ దొరికేదేం కాదు. అందుకే ఎంత బోధించబడినా గానీ రక్షణ పొందేవారు కొద్ది మందే ఉంటారంట. అందరూ ఉంటారా? అందరూ ఉంటారు. మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే సువార్త ప్రకటించడమే దైవజనుల పని, సువార్త ప్రకటించడమే సేవకుల పని. వింటారా వినరా అనేది వాళ్ళ ఇష్టం. ఇది బలవంతపు మత మార్పిడి ఎంత మాత్రము కాదు. ప్రకటించబడి దేవుడు చెప్పాడు కాబట్టి ప్రకటిస్తున్నాం అంతే. అంతేగాని చాలా మంది అంటారు, మా ఇళ్ళకి ఎందుకు వస్తున్నారు, మా ఇంట్లోకి ఎవరొచ్చాడు, ఇంట్లో కూడా వస్తారా? ఏ పాస్టర్ అయినా సువార్త ప్రకటించుకుంటూ వీధిలో వెళ్తారు కానీ వద్దు 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 అన్నా సరే ఇంట్లోకి వెళ్ళిపోతారా? ఎన్ని అబద్ధం మాటలు పట్టేస్తున్నారంటే ఈ రోజున క్రైస్తవ్యాల మీద బురద చల్లడం కోసం, సేవకుల మీద బురద చల్లడం కోసం మా ఇళ్లలోకి వచ్చేస్తున్నారు, మా ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అంటే ఎవరు వచ్చేస్తారు ఇంట్లోకి? నీ అనుమతి